హలో అండి. మొన్న రెండో సోమవారం ఉపవాసం ఉన్నాను కదండీ! ఇంకా ఆ రోజు సాయంకాలం దీపారాధనకైతే ఇట్లా రెడీ చేసుకున్నానండి. నిమ్మకాయతో దీపారాధన చేసుకుందాం అనుకున్నాను. ఒకటేమో దేవుడి దగ్గర, ఇంకొకటి తులసమ్మ దగ్గర. ఇంకా శివుడి దగ్గర అయితే ఆవనెయ్యి వేసుకొని చక్కగా దీపారాధన చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమ అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ వేసుకొని నిమ్మకాయ చెక్కలో ఆవనెయ్యి వేసుకొని దీపారాధన చేసుకున్నానండి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి మనం చాలా రకాలుగా దీపారాధన చేస్తూ ఉంటాము. కొంతమంది ఉసిరికాయతో దీపారాధన చేస్తారు, నిమ్మ చెక్కల్లో చేస్తారు, కొబ్బరికాయతో చేస్తారు. కొంతమంది అయితే ఉమ్మెత్త కాయల్లో కూడా శివుడికి దీపారాధన చేస్తారండి. నేను చాలా చోట్ల చూశాను. అయితే ఇంకా మొన్న సోమవారం అయితే ఇట్లా నిమ్మకాయ చెక్కల్లో దీపారాధన చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు సాయంత్రం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని శివుడికి అభిషేకం చేసుకోవాలనుకున్నాను. గుడికి వెళ్ళి చేసుకోవడం అంటే మనకి కొంచెం కష్టతరం కాబట్టి మా ఇంటి దగ్గర తులసి కోటలో శివలింగం ఉందండి. ఇంకా ఆ పరమేశ్వరుడికి అక్కడే కొంచెం పాలు అభిషేకం చేసుకుని చంద్రుడిని చూసి చుక్కల్ని చూసి రాత్రి భోజనం అయితే చేస్తాము. ఇంకా ఈ కార్తీక మాసంలో సోమవారం ఆ శివుడికి అభిషేకం చేసుకునే అదృష్టం నాకైతే ఇలా కలిగిందండి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం స్నానం చేసి అయితే వంట చేసుకోవాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఉదయం చేసింది పనికిరాదు. నేనైతే ఇంకా సాయంకాలం దీపారాధనకి ముందే వంట అది చేసేసుకున్నాను. ఎందుకంటే దీపారాధన అది చేసిన తర్వాత అయితే కొంచెం లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ముందే చేసుకున్నాను. కొంచెం సేమియా, టమాటా పప్పు, రైస్ అయితే చేసుకున్నానండి. ఈసారి అయితే కొంచెం స్పెషల్ అని చెప్పాలండి. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నాను. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.